హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అండి. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లకు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగాల్సి అయితే ఉంది. సో అదైతే మనకు వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏపీపీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాత సో కొత్తగా అక్కడ మనకు కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ మీరు ప్రిపరేషన్లో కంటిన్యూగా అయితే ఉండండి. సో ఇవే కాకుండా హాస్టల్ వార్డెన్ పోస్టులు మనకు నిన్న 16,347 డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి మొదటి సంతకం చేశారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ మనకు తెలుసు. సో ఆ పోస్టులు కాకుండా మరో 8,000 ఉద్యోగాలకు సంబంధించి భర్తీ కోసం నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవే కాకుండా అదనంగా ఎస్జిటి ఉద్యోగాలు కానీ అదనంగా ఇతర ఉద్యోగాలకు సంబంధించి కూడా భర్తీకి అయితే విద్యాశాఖలో ఆమోదం అయితే తెలపడం అయితే జరిగినట్టు సమాచారం అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూద్దాము. ఇవే కాకుండా ఏపీపీఎస్సీలో కానీ గ్రామ వార్డు సచివాలయంలో కానీ పోలీస్ శాఖలో కానీ ఇలా చాలా రకాల శాఖల్లో ఖాళీలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. వాటిని కూడా శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి సో ఆ ఖాళీలను కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. సో మనకు నేను చూసుకుంటే ఇక్కడ ఎన్టీవీలో ఒక స్క్రోలింగ్ అయితే రావడం అయితే జరిగింది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను అయితే రెగ్యులర్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. సో అవి కాకుండా 612 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను అదనంగా సృష్టించనున్న ప్రభుత్వం అని చెప్పి కూడా రావడం అయితే జరిగింది. సో ఇది కాకుండా మెగా డిఎస్సితో పాటు మరో 8,168 ఖాళీలను భర్తీ చేసే దిశగా అడుగులైతే వేస్తున్నట్టు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా చంద్రబాబు సర్కారు కసరత్తులు అని చెప్పి కూడా రావడం అయితే జరిగింది. సో ఏదైతే నేను ఆమోద ముద్ర వేశారో 16,347 పోస్టులు అవి కాకుండా మరో 8,000 ఖాళీలను అయితే భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో అందులో హాస్టల్ ఆఫీసర్ పోస్టులు కొత్తగా సృష్టించనున్నారు. అవి కాకుండా ఇంకా చాలా రకాల ఉద్యోగాలను అయితే ఇక్కడ మనకు భర్తీ అయితే చేయనున్నారు. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా. సో వాటికి సంబంధించి మనకు త్వరలోనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. అది కాకుండా శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి ఇతర ఉద్యోగాల్ని కూడా భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇది. సో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు వితిన్ 10 డేస్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. సో పాత నోటిఫికేషన్ స్థానంలో కొత్త నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైతే పాత నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కొత్తగా ఏదైనా డిస్ట్రిక్ట్కి ఆప్షన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో అదే అమౌంట్తోనే ఈ ఉద్యోగాలకు కూడా వాళ్ళు అప్లై చేసినట్టు. సో అదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు అభ్యర్థులకు. మళ్ళీ కూడా అమౌంట్ మనం పే చేసి సో అది చాలా కష్టం అవుతుంది. సో ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది. ఏ సమాచారం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగ సమాచారం వస్తే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.